ఆడిపోయినామా బుడ్ల నుంచి మాడలు అవుతున్నాయి అది ఆడ బాగా కూర్చున్నాడు చూడపా తినే హీరోను వాన వస్తుంది బుడ్ల నుంచే వెళ్ళారు మాడలు అవుతున్నాయి మనం రాబాబాయ్ బాగా ఆరించుకొని పడుకున్నాడు పట్టుకొస్తాను బుడ్ల నుంచే వెళ్ళారా అంత నానిపోతున్నాడా 2 నిమిషాలు అలా నీడపాటు నీడ కూర్చొని కుక్క నీడపా వర్షం పడుతుంది మాడమైనంత మాత్రం పడుతుందా అదో 2 రోజులు ఏదైనా రెస్ట్ పెట్టాలి ఏందో ఒకటి చేయాలి అంటే నోటికి వచ్చిన కూతురు కూర్చాడు ఇప్పుడు చూడు రానే సౌకారు వస్తున్నాడు రాని చెప్తా సౌకర్యం ఇట్లా వస్తుంది బుడ్లు అయిపోయినాయా కాదు కోసేతో ఊరు మళ్ళీ ఉండవు నువ్వు నాకు ఇంత మంచి నువ్వు వాళ్ళు ఇటుంటే ఎట్లా ఆడ బుడ్లు నిలుస్తున్నాడు మండలు అవుతున్నాయి కాదు సౌకర్యం నాకు కొంచెం బాగుండలేదు ఏం బాగలేదు నీకేమైంది దొంగ మెడతాకున్నట్లుండే నీకేమైంది కోసేతో ఊరుకోటికే మనం మలపడతావు అట్లా కాదు ఏం ఏం కాదు ఏంలా నేను 2 రోజులు రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాను నీకేం రెస్ట్ ఈ వయసులో కష్టపడి పని చేసుకుని తినే నేర్చుకోవాలి కానీ ఈ వయసులో రెస్ట్ తీసుకుంటే ఏం అవసరం ఉంది అప్ప నీకు ఈ ఆడిపెట్టువే ఏం లేదా మొన్న మా ఇంటికి చుట్టాలు వచ్చిండ్రా నా పిల్ల మీద ఎసరు కాయబెడతాను అందులోపల ఉప్పిండనా చేద్దాము 4 పచ్చిమిరకాయలు ఖర్చు అంటే ఖర్చు చేయబోతే నా ఏళ్ళు తెగా సుల్లగల ఏళ్ళు కట్టుకుంటావు అది ఏమీ తెగలేదు అదే పనిపాటు పంచం కూడా ఇదే పని చేసేదే లేదు సౌకర్యం కాయగూరలు కోస్తా ఉంటే నాకు తెగిండది ఎట్లా తెగుతుంది తెగిందంటే నీకు ఎట్లా తెలుస్తుంది నాకు తెలుస్తుంది నప్పు ఉన్నోనికి బాగా తెలుస్తుంది నీ నప్పు నీకు తెలుస్తుందా మీరు ఐటమ్ ఎప్పుడైనా చెప్తే కాయగూరలు తరుగుతుంటే నాకు ఆపత్తి ఇట్లా విధంగా తరగలేదప్పా నువ్వే చెప్తున్నావు పని చేసేదానికి పని దొంగ నీ ఎట్లా అట్లా మాట్లాడేది అంటే ఇప్పుడు నేను ఒక్కనే కాదు నువ్వు కూడా మా రెడ్డమ్మ చెప్తే తరగాల్సిందే ఆడ అవునా మడే ఏం ఈడే బయట పుల్లే ఇంట్లో పిల్లబా అయితే మరి నాకు 2 రోజులు రెస్ట్ లేదా నేను రెస్ట్ లేదు ఆడపా మడలవుతున్నాడా బుడ్లు నానిపోతా మన రేట్లు తక్కువ రేట్లు పోతావి రేట్ ఇప్పటికే 7,000 రూపాయలు పోతున్నాయి బుడ్లో సరే నేను పోతాను కూడా బాగా ఎట్లా పెళ్ళ పిల్లలు ఎట్లా సాగుతాయి ఇట్లా సనేసి హాయ్ ఫ్రెండ్స్ హాయ్ చెప్పండి ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఇంతవరకు చాలా పెద్ద అంటే లెంతీ వీడియోస్ అయితే తీస్తూ ఉంటాము అంటే 10 నిమిషాలు 12 నిమిషాలు అట్లా అన్ని లెంతీ వీడియోస్ తీయడం కాకుండా ఇట్లా చిన్న చిన్న స్టోరీస్ ఉంటాయన్నమాట ఈ చిన్న స్టోరీస్ని కూడా చేద్దామనే ఉద్దేశంతో ఇప్పుడు చేస్తూ ఉన్నాము ఈ చిన్న స్టోరీని మనం పెద్దగా సాగదీస్తే కామెడీ అన్నటువంటిది జనరేటర్ కాదనమాట అంటే అదే కామెడీ అన్నటువంటిది ఎక్కువ రాదనమాట అందువల్ల చిన్న స్టోరీస్ కూడా తీస్తూ పెద్ద స్టోరీస్ కూడా తీస్తూ ఉంటాం ఏదో ఒక స్టోరీతో మిమ్మల్ని నవ్వించడానికి ట్రై చేస్తాం నాయుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి 10 మంది పంచుకోండి మీ వీరా మరి కలుద్దాం నెక్స్ట్ వీడియోలో